పాలమ్మిన పూలమ్మిన బోర్వెల్ నడిపిన అనే డైలాగులు ఎంత ఫేమసో మన మల్లారెడ్డి సార్ కూడా గంతే ఫేమస్. మళ్ళా సార్ ఎప్పుడు చెప్పే డైలాగు ఇనుడే గాని సూషుడు గిదే తొలుసురి. మళ్ళా మల్లన్న పాల డబ్బాలు వేసుకొని ఎట్లా హల్చల్ చేస్తుండో చూడరాదురి. ఓహో, మల్లారెడ్డి కాక పాల డబ్బాలు వేసుకొని శతకెక్కిండుగా. ఆహా, ఏమన్నా పోజులు ఇస్తుండా బండెక్కి. మళ్ళా పాత రోజులు యాదికొచ్చినట్టున్నాయి సార్కు. గిట్లనే మేడ్చల్ జిల్లా బోడుపల్ల ఓ కార్యానికి పోయిన మల్లన్నకు అడ స్కూటర్ మీద పాల డబ్బాలతోని గీ బండిగాని వచ్చింది. కాతమిగా ఎంబటే సార్కు ఆయన పాత జ్ఞాపకాలు యాదికొచ్చి బండెక్కి పాలో పాలో అనుకుంటా సందడి చేసిండు. ఇట్లా ఒకప్పుడు నేను కూడా ఇట్లనే స్కూటర్ మీద పాల దందా చేసేటోని అనుకుంటా ఆడున్నోళ్ళందరికీ చెప్పి ముడిచిపోయిండు. ఇక ఇప్పుడు ఈ వీడియో వైరల్ అయ్యేసరికి వారే వా, ఏమన్నున్నావా అనే మల్లన్న, నువ్వు ఎప్పుడు చెప్పే డైలాగే పాలమ్మినా పూలమ్మినా అనుకుంటా చెప్తావు చూడు, అది నిజమే అనిపిస్తుంది అనుకుంటా కామెంట్లు చేస్తుర్రు నెటిజనాలంతా. ఇల్లు అలకంగానే పండుగ కాదు అన్నట్టే అయిపోయింది కదా మంత్రి సీతక్క పెట్టిన ఓ మీటింగు. ఎంతో మంది వస్తారని ప్లానింగ్ చేస్తే అవ్వా ఎంతమంది వచ్చిరో చూడుర్రి. అలా చూస్తందుకు 2 కళ్ళు జాలతాయో లేదు. అబ్బా, పబ్లిక్ అంటే పబ్లిక్ కాదు పోన్రి, ఎంత మంది ఉండ్రో కదా. చూస్తందుకు 2 కళ్ళు జాలతలేవులే. ఏంది పిచ్చిగిన లేచిందా ఎట్లా అని ఆలోచిస్తుర్రా? మేం చెప్పేదానికి చూపించేదానికి అసలు పొంతన లేదులే. కానీ ఏం చేస్తాం, ఎన్నో ఆశలతోని మంత్రి సీతక్క మీటింగ్ పెడితే గిట్లా అయింది కథ అంతా. నిర్మల్ జిల్లా బైన్సాల మంత్రి సీతక్క అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ మీటింగ్ కు స్పందన గీ లెవెల్ ఉంది. మీటింగ్ లో సీతక్క, ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే వెడమ బొజ్జ, మాజీ ఎమ్మెల్యేలు వేణుగోపాల్చారి, విఠల్ రెడ్డి, నారాయణరావు పాటేలు, ఒకరిద్దరు గ్రాడ్యుయేట్లు తప్ప ఓటర్లు ఎవ్వరు రాకపోయేసరికి హాల్ అంతా గిట్ల ఖాళీ కుర్చీలతోని కలకలలాడింది. ఎన్నో ఆశలతోని సీతక్క ముందు నిలబడి మీటింగ్ పెడితే కథ చూస్తే గిట్లా అయ్యేసరికి అక్క కండ్లల్లో కూడా జరంతగా బాధ కనబడకనే కనబడ్డది అని చెప్పొచ్చు. ఎక్కిరిచ్చేటోన్ ముంగట్నే బోర్ల పడ్డట్టు ప్రతిపక్షాలకి చూసినాక ఇంకింత ఎక్కిరిచ్చే సంద అవుతుంది ఇప్పుడు సోషల్ మీడియాలో. ఏందో ఏమో మీటింగ్ పెట్టినోళ్ళైనా ఇవన్నీ చూసుకోవాలి కదా. ఇప్పుడు అనవసరంగా మంత్రి మేడం పతార పాల్సగా అయింది అనుకుంటా గుసగుసలు పెడుతుర్రు. ఇది చూసిన పబ్లిక్ అంతా.